హలో, వెల్కమ్ టు బండి తీయరా మామ. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనము వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి. సో అందుకనే ఒక మంచి వీడియోతో రావడం జరిగింది. సో ఈ వీడియోలో మోస్ట్లీ మా ఊరి అందాలు, ఏదే గోదావరి జిల్లా అందాలు మీకు చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం. సో మా ఊరు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది నా ఫ్యామిలీ. సో గోదావరి జిల్లా అనగానే మీకు గుర్తొచ్చేది కోడి పందాలు, తర్వాత సంక్రాంతి. సో ఇవే కాకుండా మనకి గోదావరి జిల్లాలో చాలా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. పొద్దునే తినే అల్లం పెసరట్టు దగ్గర నుంచి తీయగా తినే జీడ్ల వరకు ఇవన్నీ కూడా గోదావరి జిల్లా వాళ్ళకి చాలా స్పెషల్. ఏదైనా జాతర వచ్చిందంటే ఇలా చక్కగా హరికథలు చెప్తుంటారు. ఆ తర్వాత ఇదిగోండి, ఇట్లా అందమైన గోపురాలు అండ్ ఊర్లని కాపాడే పొలిమేర దేవతలు. ఈ దేవతలకి జరిగే అద్భుతమైన జాతరలు. సో ఇలాంటి జాతరనే కవర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. మా ఊరు ముత్యాలపల్లి, గోదావరి జిల్లాలో కోస్టల్ ఏరియాలో ఉన్న ఒక అందమైన విలేజ్. ఎంత అందమైన విలేజ్ అంటే తొందరెందుకు, మీరే చూద్దరు. ఏమాత్రం కూడా కేరళకి తీసుకోకుండా ఊరు చుట్టూ ఏరు, అందమైన ఏరుతో ఆ ఏర్ని మొత్తం కొబ్బరి చెట్లతో కవర్ చేస్తూ ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ నేచర్ ఒడిలో ఉన్న మా ఊరు ముత్యాలపల్లి. సో పొద్దున్నే మంచిగా సుప్రభాతము, తర్వాత అంటే ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నాం కదా, మంచి దేవుడి పాటలు అన్నీ పెట్టుకుని కూడా మేము హైవే మీద జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో మా ఊరు వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళ్ళాలంటే మనకున్న గేట్వే విజయవాడ. సో విజయవాడ ఎంటర్ అవుతుంటే మనందరికీ తెలుసు, మన బాస్ ఇండియాలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో. సో ఇంతకీ మేము మా ఊరికి ఎందుకు వెళ్తున్నాం అంటే, అక్కడ ముత్యాలమ్మ జాతర అని చెప్పేసి ఒక జాతర అవుతుందండి. బండి ముత్యాలమ్మ జాతర అని చెప్పేసి అది 3 ఏళ్ళకు ఒకసారి అవుతుంది. ఆ జాతర అటెండ్ అవ్వడం కోసం వెళ్తున్నాము. చూసారా, మాటల్లోనే మనం గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యాం. గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యాము అంటే ట్రేడ్ మార్క్ కొబ్బరి చెట్లు. చాలా అందంగా ఉంది కదా. అండ్ అందులోనూ మా ఊరు వచ్చింది అని ఒక ల్యాండ్ మార్క్ అంటారు చూసారా. సో ఆ ల్యాండ్ మార్క్ ఏంటి అంటే ఇలా ఉప్పుటేరు ఉంటుందండి. సో ఇవన్నీ వచ్చేసి మనకి సీ బ్యాక్ వాటర్స్ అనమాట. సో మా ఊరు బేసికల్లీ ఒక ఐలాండ్. ఇందాక మీరు మ్యాప్లో చూసారు కదా, చుట్టూ వాటర్ ఉంటుంది మా ఊరికి. ఒక 3 బ్రిడ్జెస్ కనెక్ట్ చేస్తాయి. అదిగోండి, మాటల్లోనే ఊరికి వచ్చాం. చూసారా జాతర హడావిడి ఎలా ఉందో. మొత్తము ఊరు మొత్తం కూడా లైట్స్కి పెట్టి బాగా చాలా అందంగా డెకరేట్ చేస్తారు. అండ్ జాతర విశేషాలు మనం చూద్దాం పదండి. మా ముత్యాలపల్లి అందాలు ఇవన్నీ కూడా. ఈ చేపల చెరువులు చూడండి, ఎటు చూసినా మీకు మంచి కొబ్బరి చెట్లు, చేపల చెరువులు. మీకు ఇక్కడ ఒక్క బిల్డింగ్ కూడా కనిపించదు. ఆ కాంక్రీట్ జంగల్ ఏదైతే ఉందో హైదరాబాదు, అక్కడి నుంచి తప్పించుకొని ఒక చిన్న వీకెండ్ గెటవేలాగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి మేము ఈ విలేజెస్తో చాలా మంచి బాండింగ్ ఉంటుంది. అలాగే నాకు కూడా మా విలేజ్తో చాలా మంచి బాండింగ్, చాలా మంచి మెమరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ట్రిప్ ఎందుకైతే వచ్చామంటే, మేము మనకి బండి ముత్యాలమ్మ జాతర అని చెప్పేసి ఒకటి అవుతుందండి. అది 3 ఏళ్ళకి ఒకసారి అవుతుంది. చాలా ఫేమస్ గోదావరి జిల్లాలో. సో ఈ జాతరతో మా ఫ్యామిలీకి చాలా మంచి కనెక్షన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక చాలా హిస్టరీ కూడా ఉంది ఈ జాతరకు సంబంధించి. సో ఈ జాతర అటెండ్ అవుదామని చెప్పేసి వచ్చాము. ప్రస్తుతానికి ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఎందుకంటే ఇది మనకి ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ ఎండింగ్ అయినా కూడా అలాగైతే లేదు, కొంచెం ఎండ గట్టిగానే ఉంది. సో చూద్దాము. నేను మ్యాక్సిమం ఈ ఊరి అందాలు కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం ఫోకస్డ్గా మీ అందరి కోసం అని చెప్పి షూట్ చేసి చూపిద్దామని చెప్పి నా ప్రయత్నం. చూడండి ఇక్కడంతా కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో.
ఇది మా ఊరు నుంచి పేరుపాలెం వెళ్ళే దారి. మొత్తం రూట్ అంతా కూడా మీకు చేపల చెరువులు, తర్వాత ఇదిగోండి కొబ్బరి చెట్లు. అఫ్కోర్స్ గోదావరి జిల్లాలు అంటేనే మనకి ఈ కొబ్బరి చెట్లు అండ్ ఈ నేచర్ అందాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అదిగోండి మాటల్లోనే మనం బీచ్ దగ్గర చేరుకున్నాం. బీచ్ దగ్గరకు వచ్చేసరికి ఇంకొంచెం ల్యాండ్స్కేప్ అందంగా తయారవుతుంది. ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్లో వస్తే మీకు పైన్ ట్రీస్ కూడా ఉంటాయి, నేను కుదిరితే చూపిస్తాను. సో మా ఊరి దగ్గర ఉన్న బీచ్ ఏదైతే ఉందో అది పేరుపాలెం బీచ్ అండి. సో ఇటు పక్కన కొబ్బరి చెట్లతో అటు పక్కన సముద్రంతో చాలా 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 సీనిక్గా ఉండే బీచ్ ఇది. సో ఈ మధ్య ఈ బీచ్ కూడా చాలా ఫేమస్ అవుతుంది. కొంతమంది వ్లాగ్స్ పెట్టారు ఆంధ్ర గోవా అని. సో ఇక్కడ మంచి రిసార్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మేము మా ఊరికి వచ్చామంటే ఖచ్చితంగా రోజు అట్లీస్ట్ ఒక గంట 2 గంటలైనా మేము బీచ్ దగ్గరకు వచ్చి స్పెండ్ చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఇట్లా మనకి కొబ్బరి చెట్లు తర్వాత బీచ్ రెండు ఒకటే చోటు ఉండి ఇట్లా మనకి చిన్న మెరీన్ డ్రైవ్ లాగా ఉండే బీచెస్ చాలా అరుదు ఇండియాలో. ఎలాగుంది పేరుపాలెం బీచ్? సో యాక్చువల్ బీచ్ వచ్చేసి మీకు అక్కడ ఆ దూరంలో కొంచెం మనుషులు కనిపిస్తారో లేదో అక్కడ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని స్పాట్స్ ఉంటాయి ఏవైతే మన లోకల్ విలేజర్స్కి యాక్సెసిబుల్ ఉంటాయో అట్లాంటి స్పాట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. నేను బాగా ఎండగా ఉంటుంది, వేడిగాలు వస్తుంది అనుకున్నా కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ ప్లెజెంట్ ఇక్కడ. ఏం చేస్తున్నారు తరుణ్ నువ్వు? పుచ్చకాయ తింటున్నావా? బాగుందా? రిఫ్రెషింగ్ ఉందా బాగా? పుచ్చకాయ ముందల సంవత్సరం పుల్ల ఉంది. ఒక పుల్ల ఏంటి? ఇదేనండి ఊర్లో ఉన్న మా అందమైన ఇల్లు. సో ఇందాక బ్యాక్ వాటర్స్ చూపించాను కదా, అది జస్ట్ మా ఇంటి బ్యాక్ సైడే ఉంటుంది. అండ్ పల్లెటూరు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కమిటీ కుర్రాళ్ళు సినిమా గుర్తొస్తుందండి. సో ఎంత హడావిడి చేస్తున్నారో చూసారా మా యూత్ అంతా కూడా. సో ఇలా అమ్మవారిని తీసుకొని చుట్టుపక్కల ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లన్నీ కూడా రోజు తిప్పుతారు. అక్కడ జ్యోతి కనిపిస్తుంది కదా, ఆ జ్యోతి నెల రోజుల ముందు వెలిగిస్తారు. సో మా అదృష్టం ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళే ఆ జ్యోతి వెలిగించడం అయితే జరుగుతుంది. నెల రోజులు ఆ జ్యోతి ఆరకుండా ప్రతిరోజు ఇలా అందరి ఇళ్ళకి అమ్మవారు వెళ్తారనమాట. ఇది వచ్చేసి జాతర లాస్ట్ డే కోసము చేస్తున్న ప్రిపరేషన్స్. చూసారా ఎన్ని ఫైర్ వర్క్స్ ఉన్నాయో? ఏమైనా ఎస్టిమేట్ ఉందా మీకు ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చో? సో నేను ఊర్లో వాళ్ళని అడిగితే చెప్పారు జస్ట్ ఈ ఫైర్ వర్క్స్కి మాత్రమే, అంటే లాస్ట్ డే జరిగే ఫైర్ వర్క్స్కి మాత్రమే దగ్గర దగ్గర ఒక 30 లక్షలు ఖర్చు పెడతారంట. సో ఈ అబ్బాయికి సడన్ గా అమ్మవారు పూనారు, అందుకనే అక్కడ బొట్టు పెట్టి మళ్ళీ ఆ ఊరు రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు. సో బేసికల్లీ ఆ ప్లేస్లో దిష్టి తీయడము, మళ్ళీ ఇలా కళ్ళుతో వారబోయడం అనేది జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి అమ్మవారు బయలుదేరతారనమాట. సో దారి పొడుగున అలా వారబోసుకుంటూ
అండ్ జాతర అంటే జువ్వలు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సుయ్ సుయ్యం అని చెప్పి మా వాళ్ళు నాన్ స్టాప్ జువ్వలు వేస్తూనే ఉంటారు దారి మొత్తం. సో చూసారా, నైట్ అయింది, మెల్లగా లైట్స్ కూడా ఆన్ చేశారు. అండ్ ఇలా మొత్తం తిరుగుతూ అమ్మవారు ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే చేరుకుంటారు. సో గుడి దగ్గర ఏమవుతుందంటే బయట ఒక చిన్న పాకలాగా పెడతారు, ఆ పాకలో అమ్మవారిని ఉంచుతారు అనమాట. సో అలా అమ్మవారిని గుడిలోకి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఏవైతే మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ స్టార్ట్ చేస్తారు. అండ్ టెంపుల్ బయట చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో ఇది పాతాళ భైరవి సెట్. తర్వాత ఇంకేమేమి డెకరేషన్స్ చేశారో అవన్నీ కూడా మీరు చూద్దరు కానీ.
పాటలు ఇరగదీస్తున్నారు కదా సింగర్స్. పదండి మనము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. సో మా ఊర్లో అమ్మవారు వచ్చేసి ఇలా తాటి చెట్టు రూపంలో ఉంటారు. సో ఆ తాటి చెట్టుకే పూజలు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. 3 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరకి ఎంతో విశిష్టత ఉంటుంది. సో అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇలా అరటిగెలలు లేదా చీరలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారి పేరు మీదే మా ఊరి పేరు కూడా వచ్చింది, ముత్యాలపల్లి అని. పల్లెటూర్లు దేశానికి ఎంత ఇంపార్టెంట్ అంటే మన కల్చర్స్ని ఒక మ్యూజియం లాగా కాపాడుతున్న ఊర్లే మన పల్లెటూర్లండి. ఎన్నో వందల ఏళ్ళగా మన ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆ ట్రెడిషన్స్ అవన్నీ కూడా క్యారీ చేస్తూ వస్తున్నారు. సో మనందరం కూడా పల్లెటూర్లకి చాలా 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 రుణపడి ఉండాలి. మనం బొట్టాలు పాడుతున్నామని అందులో మనం బొట్ట ఎత్తుకున్నాం బోట్. మీరు ఒకటి గమనించారా, పల్లెటూర్లలో లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుందండి జనాలకి. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఉండదు, అండ్ మోర్ ఓవర్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమన్నా కావాలన్నా కూడా మనకి ఆ ఊర్లోనే దొరుకుతాయి. సో ఇది మా ఇంటి వెనకాల ఉన్న మామిడి తోట. సో మంచిగా ఇంటికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి మామిడికాయలు కట్ చేపిస్తున్నాము. సో ఇది కూడా చాలా మంచి ఫీల్ అనమాట. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. సో మనం మామూలుగా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడానికి, తర్వాత తోటలో మనకి కావాల్సిన కాయ మనమే సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకుని తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ ఫ్రూట్స్ కి ఉండే టేస్ట్ ఏదైతే ఉంటుందో ఇది వేరే లెవెల్. జ్యూస్ ఇట్లా బయటకు వస్తుంది. జ్యూస్ ఇట్లా ఇట్లా పోయగానే జ్యూస్ ఎట్లా వస్తుంది బయటికి. న్యాచురల్గా చెట్టు మీద పండింది కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో ఏమైనా ఇంకా బెటర్ సజెషన్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ చేంజెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మా ఊరు ముత్యాలపల్లి కథ. ఇట్లు మీ హోస్ట్ హరీష్ భరద్వాజ్ ఫ్రమ్ బండి తీయరా మామ. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, share and subscribe.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్.